పెళ్ళి కాకుండా లేదా ఇంకా పిల్లలు పెట్టకుండా ఉన్నారో వాళ్ళకి ఒక స్ఫూర్తి రావాలి. ఇది నిరంతరం దత్తాత్రేయ మనసులో ఉంచుకుంటూ నామస్మరణ వింటూ నిరంతరం ఇలా ఈ పారాయణ వింటూ అలానే చదువుకుంటూ పూర్తి విశ్వాసాన్ని పెట్టి అట్లా దత్తాత్రేయ నిజ స్వరూపాన్ని దర్శనం చేసుకోగలగాలనే ఇదితో కోరికతో ఉంటే ఆ ఇష్టము, కోరిక, విశ్వాసము, ఆ నిష్ట, ఆ స్మరణ అలా జరుగుతూ ఉంటే భక్తుల కోసమే సంచరిస్తారు అన్నప్పుడు ఆ అవకాశాన్ని అందరూ దక్కించుకోవచ్చు. అలా మళ్ళీ అన్ని పర్యాలు జరిగిన దాన్ని రిపీట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీ గర్భాన పుట్టడానికి అవకాశం వస్తుందేమో అన్నంత భక్తి పెట్టుకొని